అసలు డిఎన్ఏ అంటే ఏంటి? దీన్ని మన బాడీ ఎలా బిల్డ్ చేస్తుంది? మన డిఎన్ఏని మనమే మార్చుకునే క్రిస్పర్ లాంటి కొత్త టెక్నాలజీస్ వల్ల లాభాలు ఏంటి, రిస్క్స్ ఏంటి? జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్ వాడి కొన్ని దేశాలు సూపర్ సోల్జర్స్ ని తయారు చేస్తున్నాయా? డిఎన్ఏ ఎలా పనిచేస్తుందో తెలియకుండా దీన్ని మార్చడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ ని మనమే నాశనం చేసుకునే ఛాన్స్ ఉందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. ఐ యామ్ సంపత్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన బాడీ పనిచేయాలంటే హార్ట్, లివర్, కిడ్నీ లాంటి ఆర్గన్స్ పనిచేయాలి. ఈ ఆర్గన్స్ అన్ని టిష్యూస్తో ఫామ్ అవుతాయి. టిష్యూస్ సెల్తో ఫామ్ అవుతాయి. మరి సెల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి. రోజు మన బాడీలో 300 బిలియన్ సెల్స్ చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఇందులో కొన్ని బ్లడ్ సెల్స్ ఉంటాయి, కొన్ని హార్ట్కి, కొన్ని కిడ్నీకి, కొన్ని బ్రెయిన్కి ఉంటాయి. ఒక్కో సెల్ ఒక్కో స్పెసిఫిక్ ఆర్గన్కి క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అవ్వాలంటే ఈ సెల్స్లో 20 నుంచి 25 వేల రకాల ప్రోటీన్స్తో బిల్డ్ అవ్వాలి. ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్న ప్రోటీన్స్తో ఉన్న సెల్స్ని ఎలా క్రియేట్ చేయాలో మన బాడీ ఒక ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంది. ఈ ఇన్స్ట్రక్షన్ బుక్కే మన డిఎన్ఏ. ఏదైనా కారణం వల్ల ఇన్స్ట్రక్షన్స్ చేంజ్ అయితే మన బాడీ సెల్స్ని క్రియేట్ చేసే విధానం కూడా మారిపోద్ది. డిఎన్ఏని ATGC అని 4 క్యారెక్టర్స్ తో రిప్రజెంట్ చేస్తారు. ఇలా ఈ క్యారెక్టర్స్ తో ఒక మనిషి డిఎన్ఏ పూర్తిగా రాస్తే అది కొన్ని 100 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. అసలు డిఎన్ఏలో ఎంత ఇన్ఫర్మేషన్ ఏముంది అని సైంటిస్ట్ కొంచెం క్లోజ్ గా రీసెర్చ్ చేస్తే మన ఇంగ్లీష్ లో వర్డ్స్ మధ్యన స్పేస్ ఇచ్చినట్టు ఈ డిఎన్ఏలో కూడా కొన్ని క్యారెక్టర్స్ తర్వాత ఒక సేమ్ సెట్ ఆఫ్ సీక్వెన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా రిపీట్ అవుతున్న క్యారెక్టర్స్ ని స్పేస్ అనుకున్నా ఈ మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి అని డీకోడ్ చేస్తే మనిషి ఇవాల్వ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా వచ్చిన వైరస్ RNAలన్నింటినీ మన డిఎన్ఏ ఒక స్పేస్ ఇచ్చి తన స్ట్రక్చర్ లో యాడ్ చేసుకుంటది. సో మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ వైరస్ అటాక్ చేస్తే తన డిఎన్ఏలో ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి బ్రేక్ చేస్తుంది. అంటే డిఎన్ఏ అన్నది కొన్ని లక్షల సంవత్సరాల నుండి మన బాడీ మెయింటైన్ చేస్తున్న మెమరీ. ఇదే మన ఇమ్యూన్ సిస్టమ్ రహస్యం కూడా. అయితే మ్యూటేషన్స్ వల్ల గానే, బర్త్ డిఫెక్ట్స్ వల్ల గానే, రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల గానే ఈ డిఎన్ఏలో ఏదైనా క్యారెక్టర్ A నుండి G గానో, T నుండి C గానో మారితే ఆ మారిన డిఎన్ఏని బేస్ చేసుకుని క్రియేట్ అయిన సెల్స్ డిఫెక్టివ్ గా మారి మనకి జబ్బులు వస్తాయి. అది క్యాన్సర్ గానే, ఆటిజం గానే ఇలాంటివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ డిజార్డర్ అని ఒక జబ్బు ఉంది. డిఎన్ఏలో ఒక క్యారెక్టర్ A నుండి T గా మారడం వల్ల అది క్రియేట్ చేసే ప్రోటీన్స్ సరిగ్గా ఫోల్డ్ అవ్వవు. దీని వల్ల ఫామ్ అయ్యే రెడ్ బ్లడ్ సెల్స్ రౌండ్ గా ఉండకుండా ఒక మూన్ షేప్ లో ఉంటాయి. ఎప్పుడైతే రెడ్ బ్లడ్ సెల్స్ రౌండ్ గా ఉండవో మన టిష్యూస్ లోకి ఆక్సిజన్ తీసుకెళ్లే ఈ సెల్స్ టిష్యూస్ లోకి ఎంటర్ అవడం కష్టం అవుద్ది. దీంతో ఒక్కొక్కటిగా ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి మనిషి చచ్చిపోయే ఛాన్స్ ఉంది. అయితే కొంచెం రీసెర్చ్ తర్వాత మన సైంటిస్ట్ కి ఎగ్జాక్ట్ గా డిఎన్ఏలో ఏ క్యారెక్టర్ మిస్టేక్ ఉందో కనుక్కున్నారు. ఏదైనా టెక్నాలజీతో ఆ క్యారెక్టర్ ని మళ్ళీ కరెక్ట్ చేస్తే ఈ జబ్బు రావడం మనుషుల్లో తగ్గిపోద్ది. చాలా మంది పేషెంట్స్ ని కాపాడొచ్చు. కానీ ఇలా చేయాలంటే ఒక 3 స్టెప్స్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఈ జబ్బు రావడానికి డిఎన్ఏలో మిస్టేక్ ఏంటో కనుక్కోవాలి. సెకండ్ది ఇంత పెద్ద డిఎన్ఏలో కరెక్ట్ గా ఏ స్పాట్ లో ఆ మిస్టేక్ ఉందో ఆ స్పాట్ కి వెళ్ళగలగాలి. మూడోది ఆ స్పాట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మిస్టేక్ ని అప్డేట్ చేసి కరెక్ట్ వాల్యూతో మార్చాలి. ఇలాంటి కొన్ని జబ్బులకి గతంలో జీన్ థెరపీ లాంటి ప్రాసెస్లు చేసేవారు. అయితే ఇది కంట్రోల్డ్ ప్రాసెస్ కాదు. మన డిఎన్ఏ పుస్తకం అనుకుంటే ర్యాండమ్ గా పేజ్ ఓపెన్ చేసి అక్కడ ఈ కొత్త సీక్వెన్స్ ని యాడ్ చేయడానికి ట్రై చేసేవారు. ఎగ్జాక్ట్ గా ఎక్కడ మిస్టేక్ ఉందో అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసే టెక్నాలజీ ఉండేది కాదు. ఫ్రాన్స్ లో ఇలాంటి జీన్ థెరపీతో టెర్మినల్లీ సిక్ పిల్లల మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. అయితే ఇందులో 4గురికి క్యాన్సర్లు వచ్చాయి. అందులో ఒకరు చనిపోయారు కూడా. అయితే లాస్ట్ 10-15 ఇయర్స్ లో క్రిస్పర్ లాంటి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీ తోటి బాడీలోకి Cas9 మాలిక్యూల్స్ అని కరెక్ట్ సీక్వెన్స్ ఉన్న RNAని ఇంజెక్ట్ చేస్తారు. మన డిఎన్ఏలో ఎక్కడైతే మిస్టేక్ ఉంటుందో ఆ మిస్టేక్ సీక్వెన్స్ ని Cas9 మాలిక్యూల్ లో యాడ్ చేస్తారు. ఈ Cas9 మాలిక్యూల్ మన డిఎన్ఏ మొత్తం సర్చ్ చేసి దానిలో ఉన్న సీక్వెన్స్ ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడ డిఎన్ఏని కరెక్ట్ గా బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ అయిన సీక్వెన్స్ ని మన బాడీ రిపేర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడికి ఈ కరెక్ట్ సీక్వెన్స్ ఉన్న RNAని సప్లై చేస్తారు. దీంతో డిఎన్ఏలో మిస్టేక్ ఉన్న చోట బ్రేక్ అయ్యి దాని కరెక్ట్ సీక్వెన్స్ తో మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఇలా మన డిఎన్ఏలో ఉన్న మిస్టేక్స్ ని ఈ టెక్నాలజీ వాడి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో చాలా జబ్బుల్ని తగ్గించవచ్చు కూడా. అంతేకాదు ఈ టెక్నాలజీని వాడి అంతరించిపోయిన జంతువులను కూడా మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జంతువు అంతరించిపోతే దాని డిఎన్ఏతో 99.9% మ్యాచ్ అయ్యే వేరే జంతువు డిఎన్ఏ తీసుకుని ఆ 0.1% డిఎన్ఏని కరెక్ట్ చేస్తారు. దీంతో ఆ అంతరించిపోయిన జంతువు లాంటి జంతువునే మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. జబ్బులు తగ్గించడం, అంతరించిపోయిన జంతువులు తీసుకురావడం వరకు ఓకే. కానీ ఈ టెక్నాలజీతో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన సికిల్ సెల్ జబ్బు గురించి తీసుకుందాం. ఆఫ్రికా లాంటి దేశాల్లో మలేరియా బాగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అయితే సికిల్ సెల్స్ ఉన్న బాడీలో మలేరియా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వదు. అందుకే ఆఫ్రికా ప్రాంతాల్లో చాలా మంది డిఎన్ఏ ఈ సికిల్ సెల్స్ కావాలనే తయారు చేసే విధంగా ఎవాల్వ్ అయింది. సో మన డిఎన్ఏలో ప్రతి అక్షరం నేచర్ తోని, మనం ఉండే లొకేషన్ తోని, మన లైఫ్ స్టైల్ తోని అన్నిటితోని చాలా క్లోజ్ గా కనెక్ట్ అయ్యి ఉంటది. ఈ డిఎన్ఏ అసలు ఇలా ఎందుకు ఫామ్ అయిందో మనకు కంప్లీట్ ఐడియా లేదు. అలాంటి ఐడియా లేకుండా ఒక క్యారెక్టర్ మారుస్తే జబ్బులు తగ్గుతున్నాయి కదా అని మార్చేస్తే దానివల్ల ఫ్యూచర్ లో
కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అరిజోనాలో గ్రాండ్ క్యాన్యన్ అని లోయలు ఉన్నాయి. ఈ కొండల దగ్గర లేయర్స్ ని చూస్తే అందులో ఒక్కొక్క పొర కొన్ని వేల సంవత్సరాల పాటు భూమి చరిత్రను చెప్పే ఓ పుస్తకం లాంటిది. ఈ లోయల్లో ఒక్క అడుగు పొర ఫామ్ అవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు భూమికి పట్టింది. మొత్తం మన మానవ జాతి చరిత్ర చూసుకుంటే ఈ లోయల్లో 1-2 ఇంచులు మాత్రమే ఉంటది. అందులో మన డిఎన్ఏ గురించి పరిశోధన చేసిన టైం చూస్తే కొన్ని మైక్రోమీటర్స్ మాత్రమే ఉంటది. కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఫామ్ అయిన డిఎన్ఏ గురించి మనకి తెలిసింది కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే. పాకిస్తాన్ లో 14 ఏళ్ళ ఒక అబ్బాయికి ఏం చేసినా నొప్పి తెలిసేది కాదు. ఇలా ఎందుకు అవుతుందని అతను డిఎన్ఏ రీసెర్చ్ చేస్తే డిఎన్ఏ లో ఒక క్యారెక్టర్ మారడం వల్ల అతని బాడీ స్పైనల్ కార్డ్ నుండి బ్రెయిన్ కి పెయిన్ సిగ్నల్స్ పంపించట్లేదని తెలుసుకున్నారు. ఇలాంటి డిఎన్ఏ ఎడిటింగ్ చేసి క్యాన్సర్ తో బాధపడుతూ కొన్ని నెలలు మాత్రమే బతికున్న వాళ్ళు పెయిన్ తగ్గించడానికి ట్రై చేయొచ్చు. అలాగే ఎంత టార్చర్ పెట్టినా నిజాలు చెప్పకుండా తీవ్రవాదుల్ని సోల్జర్స్ ని కూడా ఈ డిఎన్ఏ ఎడిటింగ్ చేసి నొప్పి తెలియకుండా చేయొచ్చు. అబ్నార్మల్ హైట్ బాడీ ఉండి రోజుకి 2 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుంటూ ఆపరేట్ చేసే సూపర్ సోల్జర్స్ ని తయారు చేయడానికి కొన్ని దేశాలు ట్రై చేస్తున్నాయి అన్న రూమర్స్ కూడా ఉన్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ లాగే ఈ జీన్ ఎడిటింగ్ కూడా మనం హ్యాండిల్ చేయలేనంత పెద్ద పవర్. కరెక్ట్ గా వాడుకుంటే ప్రపంచాన్ని మొత్తానికి వెళ్తున్నిచ్చి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు, అందరినీ చంపేసే న్యూక్లియర్ బాంబులు తయారు చేయొచ్చు. ఇంకా మూడో ప్రాబ్లం, మన డిఎన్ఏని ఈ టెక్నాలజీ వాడి ఎడిట్ చేస్తే మనం చనిపోయే వరకే ఆ చేంజ్ ఉంటది. అదే జీన్ పూల్ అంటే మన స్పర్మ్స్ ని ఎగ్స్ ని క్రియేట్ చేసే సెల్స్ ని తయారు చేసే డిఎన్ఏని ఏమైనా మారిస్తే ఈ చేంజెస్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ అవుతాయి. అలా ఒకవేళ ఏదైనా కారణం చేత నెక్స్ట్ జనరేషన్ కి ఎడిటెడ్ డిఎన్ఏ పంపిస్తే ఆ చేంజ్ ని మళ్ళీ రివర్ట్ చేయడం అన్నది చాలా కష్టం. మన బాడీ కలర్ నుంచి హెయిర్, జుట్టు, హైట్ అన్ని డిఎన్ఏ డిసైడ్ చేస్తుంది. సో మన పిల్లలు ఎలా పుట్టాలన్న విషయాన్ని మనమే సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం డిఎన్ఏని ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఇలాంటి మార్కెట్ క్రియేట్ అయ్యి వాళ్ళ పిల్లలు ఎలా పుట్టాలో వాళ్ళే డిసైడ్ చేసుకునేలా డిఎన్ఏని ఎడిట్ చేస్తే దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. అయినా మనలో ఉన్న చిన్న చిన్న డిఫెక్ట్స్, వీక్నెస్ మన క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తాయి. అదే మన ఐడెంటిటీ, యూనిక్నెస్. అది తీసేసి అందరూ ఒకేలా ఉంటే ఇంకా మనిషికి, రోబోట్స్ కి తేడా ఏముంటది? మన జీన్స్ ని మనమే మార్చుకునే టైం అతి దగ్గరలోనే ఉంది. అయితే ఇది మానవ జాతిలోనే ఒక కొత్త అధ్యాయం. దీనివల్ల మన ఎబిలిటీ కొన్ని వేల రెట్లు పెరగచ్చు, లేదా ఏదైనా చిన్న తప్పు జరిగినా మానవ జాతే అంతరించిపోవచ్చు. ఇంత రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఈ టెక్నాలజీ మీద ఇప్పుడు వర్క్ చేసే అవసరం, నాలెడ్జ్ మనకున్నాయా? ఎంతవరకు దీన్ని వాడాలి? దీన్ని మంచి విషయాల కోసం వాడేలా ఎలా కంట్రోల్ చేయాలి? ఇక్కడ వరకు అయితే కరెక్ట్, దీని తర్వాత అయితే తప్పు అన్న గీత ఎవరు గీస్తారు? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్.